మాది రైతు పక్షపాతి ప్రభుత్వం. రబీలో 90 లక్షల టన్నుల ధాన్యం కొంటాం. రైతులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలుంటాయన్న ఉత్తమ్. పీసీ ఘోష్ రిపోర్టుపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు. కాళేశ్వరం కమిషన్ ని సవాల్ చేసిన కేసీఆర్, హరీష్ రావు. హైకోర్టులో సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు. హైదరాబాద్ మెహదీపట్నంలో దారుణం. జ్యూస్ సెంటర్లో ఇద్దరి మధ్య ఘర్షణ. సర్వీస్ బాయ్ని కొట్టి చంపేసిన యువకుడు. విశాఖ జ్ఞానాపురంలో సూట్ కేసు కలకలం. నార్కోటిక్ డాగ్తో పోలీసుల తనిఖీలు. సూట్ కేసులో 30 కేజీల గంజాయి గుర్తింపు. నల్లజర్ల పీహెచ్సీలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ టీం. హైదరాబాద్ బండ్లగూడలో రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొన్న ఆటో, వ్యక్తి మృతి. ఫరారీలో ఆటో డ్రైవర్. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. అల్లూరి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు. పాడేరు ఏజెన్సీలో పొగమంచు. మినుమలూరులో 13 డిగ్రీల నమోదు. హైదరాబాద్ విజయవాడ హైవేపై దట్టంగా పొగమంచు. ఇబ్బందులు పడుతోన్న వాహనదారులు. నెమ్మదిగా కదులుతోన్న వాహనాలు. ఏపీలో 5 రోజుల పాటు వర్ష సూచన. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు. ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గవంటున్న వాతావరణ శాఖ. శబరిమలలో మహిళల ఎంట్రీపై వాదనలు. సుప్రీంకోర్టులో 9 మంది ధర్మాసనం సుదీర్ఘ విచారణ. ఇవాళ రేపు కూడా కొనసాగింపు. అసోం, కేరళ, పుదుచ్చేరిలో రేపే పోలింగ్. ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం. 3 రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు. పుదుచ్చేరి, యానాంలో ముగిసిన ప్రచారం. రేపటి పోలింగ్ కోసం ఈసీ ఏర్పాట్లు. 13 సమస్యాత్మక బూతులపై ప్రత్యేక నిఘా. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస. కుకీ తీవ్రవాదుల రాకెట్ దాడికి 2 చిన్నారుల బలి. పోలీసుల కాల్పుల్లో 19 మందికి గాయాలు. 55 ఏళ్ల క్రితం పాకిస్తాన్ 2 ముక్కలైంది. మళ్లీ మా జోలికొస్తే ఎన్ని ముక్కలవుతుందో చెప్పలేం. పాక్ రక్షణ శాఖ మంత్రికి రాజ్నాథ్ కౌంటర్. ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం. పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాలపై చర్చ.